తారిక్ రెహమాన్ ప్రధాని అయిన తర్వాత మొట్టమొదటిసారి భారత్‌కి అయితే రాబోతున్నాడు. వచ్చే వారం భారత్‌కి రాబోతున్నట్లుగా ఇరు దేశాల పీఎంఓలు ప్రకటించాయి. ఇందులో ప్రధానమైనటువంటిది ఎనర్జీ. ఎనర్జీ గురించి మాట్లాడడం, అలాగే ఇంకా ప్రధానమైనటువంటిది ఏదైతే ఉందో బార్డర్. ఈ సరిహద్దు ప్రాంతంలోను, అలాగే ఇంకోటేంటంటే షేక్ హసీనా విషయం గురించి మాట్లాడడం, కనెక్టివిటీ వీటి గురించి మాట్లాడి ఒక పరిష్కారం, ముఖ్యంగా ఎనర్జీ విషయంలో వాళ్ళకి డీజిల్ కావాలి. డీజిల్‌తో పాటు మరికొంత గ్యాస్ కూడా కావాలి. అలాగే అదానీ నుండి వస్తున్నటువంటి పవర్‌కి బకాయిలు పడ్డారు. ఆ బకాయిలు కూడా ఇవ్వకపోతే పవర్ ఇవ్వమని చెప్పి అదానీ కంపెనీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. మహమ్మద్ యూనస్ ఉన్నప్పుడే పంపించింది. ఇప్పుడేమొచ్చేసి అక్కడ వాళ్ళకి కరెంట్ సరిపోవడం లేదు. వాళ్ళు తయారు చేసుకుంటున్నటువంటి కరెంటు రోజుకి కేవలం 12,000, 13,000 మెగావాట్లు మాత్రమే తయారు చేసుకుంటున్నారు. కానీ బంగ్లాదేశ్‌కి రోజుకి 18,000 నుంచి 20,000 మెగావాట్లు కావాలి. ఇంత లెక్కని సరిపోవడం లేదు. అందుకే వాళ్ళు రాత్రి 8 గంటల నుంచే మొత్తం పవర్ అంతా ఆఫ్ చేసుకొని ఆదా చేస్తున్నారు. దానివల్ల తీవ్ర వ్యతిరేకత వస్తుంది తారిక్ రెహమాన్ ప్రభుత్వం మీద నుంచి. సో ఈ నేపథ్యంలోనే వీటన్నింటి గురించి పరిష్కారంతో పాటు షేక్ హసీనా విషయం గురించి కూడా ఏదో ఒకటి తేల్చుకుందామని వస్తున్నాడు ఆయన. తేల్చుకోవడము అంటే ఏదో గట్టిగా మాట్లాడడం కాదు. ఆవిడ డిసెంబర్లో వస్తుంది. ఆవిడ వచ్చేదానికంటే కూడా ముందే మాకు అప్పచెప్పండి అనే దాని గురించి మాట్లాడడానికి.